హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయము వారణాసి కాదు, వారణాసి తీసిన దర్శకుడు మాట్లాడిన మాటలు. ఇంతకు ఆయన ఏమన్నాడో మీ అందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. ఆయనకి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు, ముఖ్యంగా హనుమంతుడంటే అసలే నమ్మకం లేదన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలకి చాలా హిందూ సంస్థలు, చాలా మంది విమర్శకులు ఒక్క పెట్టున దాడి చేస్తూ ఆయన వ్యాపారం కోసమే సినిమాలు తీస్తున్నాడు, దేవుళ్ళ పైన మాట్లాడుతున్నాడు, కానీ నిజంగా ఆయన నమ్మడు, నాస్తికుడు అంటున్నప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు తీయాలని కూడా ప్రశ్నించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ప్రశ్నించిన వాళ్ళు రత్నకిషోర్, శంభు మహంతి కూడా. రాజమౌళి గారు మీరు నాస్తికులా అని సూటిగానే అడుగుతున్నాడు. హిందూ దేవుళ్ళన్నా దేవతలన్నా మీకు నమ్మకం లేకపోతే సినిమాలు ఎందుకు తీస్తున్నారు? యావత్ తెలుగు సమాజానికి దర్శక ధీర రాజమౌళి క్షమాపణలు చెబుతారా అని మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్, ధార్మిక సంస్థలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారణాసి పేరిట ఆన్లైన్ ఉద్యమం కూడా జరుగుతోంది. గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సైతం మండిపడుతున్నాడు. ఇలా వార్తల మీద వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. 4 కాపీ సీన్లు తీసి పేస్ట్ చేసి జనం మీదకు వదిలారు రాజమౌళి. ఇది కడుపు మండి కొందరు ఆయన్ని తిడుతున్నారు. కానీ ఆయన కాపీ పేస్ట్ దర్శకుడు కానే కాదని, ఆయన కథలు భారతీయ ఆత్మకు ప్రతిరూపాలని, ఆయన సినిమాలు అన్ని అలానే ఉంటాయని రాజమౌళి అభిమాన వర్గాలు చెబుతున్నాయి. కొత్త సినిమా ఏ వేళ విశేషాన ప్రారంభమైందో కానీ వివాదాలను మూటగట్టుకుంటుంది. టైటిల్ పై కూడా ఇప్పటికే ఓ వేదం ఉంది. ఈ టైటిల్ మాదేనని ఇటీవలే కొందరు ఫిల్మ్ ఛాంబర్ కు కంప్లైంట్ చేశారు. 2 ఏళ్ల కింద ఈ టైటిల్ ని తాము రిజిస్టర్ చేసుకున్నామని వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయమని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను వేడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై కూడా రాజమౌళి పెదవి ఇప్పడం లేదు. అలానే హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఓ ఫిర్యాదు కూడా అందింది. రాష్ట్రీయ వానర సేన ఈ ఫిర్యాదు చేసింది. రాజమౌళి తీరుపై, వ్యాఖ్యలపై మండిపడుతూ స్టేషన్ మెట్లు ఎక్కింది. తక్షణమే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా పట్టుబడుతోంది. ఇక వివాదాస్పద నేత రాజాసింగ్ గారు కూడా రాజమౌళి క్షమాపణలు చెప్పాల్సిందేనని అంటున్నారు. లేదంటే ఆయన సినిమాలను తామంతా బహిష్కరిస్తామని అంటున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హిందూ సమాజానికి రాజమౌళి అంత అర్థం కాలేకపోతున్నాడా, లేదా ఇదంతా ఓ నాటకమా అనే సందేహపడే విద్యులు కూడా ఉన్నారు. కొందరి సినిమా వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, కొన్ని అర్థాలు వేరుగా ఉంటాయి, కొన్ని భావాలు వేరుగా ఉంటాయి. భక్తు కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు తాము చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి అన్న విధంగా ఉంటారు. ఇవే మాటలు రాజమౌళికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా, అలానే బయట ప్రపంచంలో కూడా వినిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని అనుకున్నా బాహుబలి లాంటి హిట్ కొట్టిన దర్శక ధీరుడు అతను. వివాదాలు తాత్కాలికమేనని మరో వాదన కూడా వినిపిస్తోంది. మద్దతు ఇచ్చేవాళ్లు ఓవైపు, కోపం మరియు ఆవేశం వెలగక్కే వాళ్ళంతా మరోవైపు ఉండి ఈ సినిమా విషయమై కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, జుట్టు పట్టుకుంటున్నారు. ఎందుకని? ఆయన గత సినిమాలలో హిందూ దేవుళ్లను వాడుకున్నారు కనుక. సింహాద్రి మొదలుకొని బాహుబలి, RRR వరకు అన్ని సినిమాలలో కూడా హిందూ దేవుళ్ల ప్రస్తావన, వారిని సానుకూలంగా, కథకు అనుగుణంగా, కథన రీతికి అనుగుణంగా వాడుకున్న వైనాలే అనేక ఉన్నాయి. వాటి ద్వారా ఆయనకు మంచి పేరే వచ్చింది. పేరుతో పాటే డబ్బు కూడా వచ్చింది. బాహుబలి సినిమాలో హీరో ఎలివేషన్ సీన్ ఒక్కటి చాలు. అలానే మగధీరలో కూడా ఒక్కటేంటి, అన్ని సినిమాలలో కూడా ఎక్కడో ఓ చోట దేవుడి సాయం దర్శకుడు రాజమౌళి తీసుకున్నారు. పురాణాలను, ఇతిహాసాలను తనకు అనుగుణంగా వాడుకున్నాడు. ఇవన్నీ ఆయనకు పేరు తెచ్చాయి, వివాద రహితుడిగానే ఉంచాయి. కానీ ఇప్పుడు నయా వివాదం ఎందుకు విభిన్నంగా ఉంది? ఆయన మాటలు మంటలు రేపుతున్నాయి. సీన్లోకి విశ్వ హిందూ పరిషత్తు వచ్చింది. ఇదే సమయాన, ఇదే సందర్భాన బ్యాన్ వారణాసి అని అంటున్నారు ఇంకొందరు. వివాదం ఎందాకు వస్తుందో మరి. నాస్తికవాదం అంటే దేవుణ్ణి నమ్మకపోవడం. నేను పెద్దగా దేవుణ్ణి నమ్మనండి అని రాజమౌళి అందరి ముందు చెప్పాడు. మా నాన్నగారు చెప్పిన విధంగా ఆ హనుమంతుడే వెనక ఉండి నడుపుతాడు అని అన్నారని నమ్మాను. కానీ మీ హనుమంతుడు చేసింది ఇదేనా అని కన్నీళ్లు పెట్టాడు. దీంతో ఓ చిన్న టెక్నికల్ ఎర్రర్కే ఇంతగా ఫీల్ అయిపోయే అడ్బాలా అని కొందరు మాట్లాడుతున్నారు. ఇంకొందరు ఇదే అదునుగా దర్శకుడిని టార్గెట్ చేస్తున్నారు. హిందీ దేవుళ్లపై నమ్మకం లేకపోతే సినిమాలు నీకెందుకురా, చిల్లర దండుకోవడానికి చెప్తున్నావా అని ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. ఇన్ని జరిగిన రాజమౌళి ఎప్పుడు లేనిది మీడియా ముందుకు కనీసం ట్విట్టర్ వేదిక కూడా తన వర్షన్ చెప్పడం లేదు. సినిమాకు కావలసినంత పబ్లిసిటీ ఇవాళ ఈ విధంగా వస్తుందని ఆనందిస్తున్నాడా, లేదా ఇదంతా పనికిమాలిన చెత్తవాగుడు వాగే RGB స్టైల్ అని అనుకోవాలా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సినిమా టైటిల్ గ్లిప్స్ విడుదల సందర్భంగా దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహేష్ బాబు హీరోగా వారణాసి పేరుతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హిందీ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. అలానే మలయాళం ప్రేక్షకుల కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ని తీసుకున్నారు. అలానే తమిళ మార్కెట్ కోసం మరో ఫేమస్ యాక్టర్ ను తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇదంతా ఫ్యాన్ ఇండియా కోసం, ఫ్యాన్ వరల్డ్ కోసం చేస్తున్న పని.
ఈ పని కారణంగా సినిమా స్థాయి మరో మెట్టుకు చేరుకోవడం ఖాయమని రాజమౌళి బృందం కలగంటోంది. ఇందుకు 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. సినిమా ఎలా ఉన్నా అనుకున్న విధంగా డబ్బులు వెనక్కు వచ్చేసే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. మరి రాజమౌళి వాగుడుకు కారణం ఏంటి? కొత్తగా తనపై వివాదాలు రేగుతున్న మాట మాత్రంగా కూడా ఏమీ చెప్పడేంటి? ఇదే సందర్భాన విశ్వ హిందూ పరిషత్ లాంటి ధార్మిక సంస్థలు ఆయన తీరుపై మండిపడుతున్నాయి. తనకేం తెలియదా అన్న విధంగా నడుస్తాడేంటి? అంటే ఇది కూడా పబ్లిక్ లో సానుభూతి తెచ్చుకునేందుకేనా? ఇదంతా ఓ పబ్లిక్ స్టంటా అన్న సందేహాలు రేగుతున్నాయి. చూడాలి రాజమౌళి మనసులో ఏముందో. నిజంగా ఆయన స్వచ్ఛంగా ఆ మాట అన్నాడా? నిజాయితీగా ఆ మాట అన్నాడా? ఒక కమర్షియల్ ఈవెంట్ లో భాగంగా ఆ మాట అన్నాడా? కాలమే చెప్తుంది. ఏదేమైనా టెక్నికల్ గా తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి గారి భావాలు వ్యక్తిగతంగా మనం తీసుకున్నప్పుడు ఆ సినిమా టెక్నికల్ గానే చూడాలి తప్ప ఆయన నమ్మకాలకు విశ్వాసాలకు ఆ సినిమాకు పొంతన లేదనే సంగతి మనం కొంచెం హేతువాదంగా ఆలోచిస్తే అర్థం చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, రాజమౌళిది తప్ప ఒప్ప అనేది కాలమే తెలుస్తుంది. ఆయన వ్యక్తిత్వ ఆలోచన తప్పుపట్టే అర్హత మనకు లేదని గుర్తుపెట్టుకుని విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.